తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి వేణుస్వామి చెప్పే జాతకాలు అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉంటాయి. ఆయన జాతకాలు అనేక రకాలుగా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆయన చెప్పే జ్యోతిష్యం గురించి ఫిర్యాదు చేస్తూ కోర్టులను, మహిళా కమిషన్లో కేసులు నమోదయ్యాయి. అయినా తన తరహా జాతకాలను చెప్పటం మానటం లేదనే వాదన వినిపిస్తోంది. గతంలో వేణుస్వామి చెప్పిన మహేష్ బాబు ఓ జాతకం తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే 1995వ సంవత్సరం నుంచి కృష్ణగారి ఇంట్లో పూజలు చేస్తున్నాను. అలాంటి నన్ను వాళ్ళింట్లో పూజలకు పిలవటం మానేశారు. ఎందుకంటే జాతకరీత్యా ఏది అనిపించినా నేను మరో మాట లేకుండా చెప్పటమే అందుకు కారణం. నేను ఉన్నట్టు చెప్పటం వల్ల వారు తమ ఇంటికి పూజలకు పిలవలేదు అని వేణుస్వామి ఓ సందర్భంగా మీడియాతో పంచుకున్నారు. విజయ్ నిర్మల ఇంట్లో పూజలు చేయటానికి వెళుతూ ఉంటాను. ఆ సమయంలో ఎలా ఉంది జాతకమని ఆమె నన్ను అడిగారు. అయితే నేను ఉన్నట్టు చెప్పటం, మాట్లాడటం అలవాటు కాబట్టి నేను వాస్తవం చెప్పేందుకు ప్రయత్నించా. 2020వ సంవత్సరం తర్వాత మీ ఇంట్లో మరణాలుంటాయని చెప్పాను. దాంతో వారు షాక్ తిన్నారని వేణుస్వామి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నేను ఏదైతే 2020 తర్వాత మరణాలుంటాయని చెప్పానో వెంటనే నరేష్ వచ్చి మీరెందుకలా చెప్పారు? అమ్మ గురించి తెలుసుగా, అమ్మ ఆరోగ్యం గురించి తెలిసి కూడా ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఆమె భయాందోళనకు గురవుతారని అన్నారు. నేను వాళ్ళింట్లో సంభవించే మరణాల గురించి చెప్పటం వల్ల వారింట్లో పూజలకు పిలవటం మానేశారంటూ వేణుస్వామి ఆ విషయాన్ని పంచుకున్నారు. మహేష్ బాబు గ్రహరాశి సింహరాశి. నేను జాతకం చెప్పిన ఆ సమయంలో మహేష్ బాబు జాతకంలో శనిగ్రహం మారుతోంది. దాని ఎఫెక్ట్ కూడా తల్లిదండ్రుల జాతకంపై పడింది. జనవరి 16 తర్వాత వాళ్ళింట్లో తల్లిదండ్రులకు ఏదో ఒక చెడు జరుగుతుందని నేను గ్రహించాను. మహేష్ బాబు గ్రహస్థితి వల్లే కృష్ణగారు చనిపోయారని మనం భావించవచ్చు అంటూ వేణుస్వామి చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల వేణుస్వామి మరో బాంబు పేల్చాడు. సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్లు సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉంది అంటూ సంచలనం రేపాడు. ఆయన జ్యోతిష్యాలపై నెటిజన్లు, సినీ అభిమానులు భగ్గుమన్నారు. ఇలాంటి జ్యోతిష్యం చెప్పటం ఈయనకే చెల్లుబాటవుతుంది. ఇలా సినీ తారల బతుకులపై సంచలన వ్యాఖ్యలు చేయటం తప్పు అంటూ ఆయనను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.